ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुवे सृष्टिकी मूलंरा गुरुवे त्रिमूर्ति रूपंरा गुरु तत्वबोध गुरु सत्यवेद मोक्ष द्वारमुनु చేర్చునురా गुरु పాదములకు సమర్పించిన మనసే బ్రహ్మ స్వరూపంగా గురుపదేశం పొందితరించిన మానవ జన్మే ధన్యంగా మానవ జన్మే ధన్యంగా గురువే సృష్టికి మూలంగా गुरुवे त्रिमूर्ति रूपंगा गुरु तत्वबोध गुरु सत्यवेद मोक्ष द्वारमुनु చేర్చునురా। భవబంధాలను దూరం చేసి భక్తి విత్తనం నాటునురా బాధరోధనల ఈ భయభ్రాంతుల భ్రమల నెల్లకడ తీర్చునురా దుఃఖ నివారణ దుర్గుణ నాశనమునరించువాడు గురువేరా మానవ జాతికి దీన కోటికి మార్గదర్శి సద్గురువేరా మార్గదర్శి సద్గురువేరా గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా। అజ్ఞానమనే అంధకారమున విజ్ఞాన జ్యోతి గురువేరా కర్మసారమును విశదపరచి సన్మార్గమునే చూపించునురా అహమును బాపి పరమొసడి ఆత్మశుద్ధిగా వించునురా స్వార్థకసిని సమాధి చేసి సత్య సమిధ సద్గురువేరా సత్య సమిధ సద్గురువేరా గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా। సృష్టి స్థితి లయ కారకులైన త్రిమూర్తులే శిక్షించినను నిష్ఠతోడ సద్గురుని స్మరించిన చేరదీసి రక్షించునురా గురు ఆగ్రహానికి గురి అయితే కరుణోపాయం శూన్యంగా గురు చరణాలే నమ్మిన వారికి శాశ్వత పరమానందంగా శాశ్వత పరమానందంగా గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా। కలిమాయల వలలోన చిక్కి కాలయాపన చేయకురా కలిపైన చేరలేని గురుకరముల నీడన గడుపుమురా క్షణభంగురమౌ జీవితాన్ని తక్షణమే గురునికి అర్పించగా కనివిని ఎరుగని ఘనయోగాన్ని పొంది సద్గురుని సేవించరా సద్గురుని సేవించరా గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు
తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారము చేర్చునురా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారము Wow, really, all are looking very pretty and beautiful, colorful in that frame. Now I invite Ashok sir. ఇవే వందనాలు గురువర్యులకు అభినందన వందనాలు మేధావులకు ఇవే వందనాలు గురువర్యులకు అభినందన చందనాలు మేధావులకు మీరే సర్వస్వం మీరే మా దైవం మీరే మా సర్వం మీరే మా దైవం దీవెనలందించి మాకు విద్యను బోధించుమా ఇవే వందనాలు గురువర్యులకు అభినందన చందనాలు మేధావులకు జ్ఞానం నేనుదుట వెలిగే మూడనేత్రం అక్షయముగా అక్షరాలు వర్షించే దేవుడి అక్షరాల విత్తనాలు అవనిలోన వేశారు అక్షరాల విత్తనాలు అవనిలోన వేశారు చిన్నారుల మనసుల్లో దేవుళ్ళై నిలిచారు దేవుళ్ళై నిలిచారు ఇవే వందనాలు గురువర్యులకు ఆ మేధావులకు అజ్ఞానపు చీకటిలో వెలుగులు నింపేది మీరే మహామేధావులు మా కాడని చదివారని డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు అవుతారని డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు అవుతారని నిలువును పొంగే నిస్వార్థపు గురువులార నిస్వార్థపు గురువులార ఇవే వందనాలు గురువర్యులకు మా మేధావులకు మనుగడకే మీరు నీతిని బోధిస్తారు పాతాళం ఉన్న మమ్ము పైకి లేవదీస్తారు మీరే తొలగించెదరు భరతమాత గుండెబరు మీరే తొలగించెదరు భరతమాత గుండెబరు వేల వేల దీపాలను వెలిగించేది మీరే వెలిగించేది మీరే ఇవే వందనాలు గురువులకు అభినందన చందనాలు మేధావులకు బాయ్స్ కూర్చోబెట్టాను సైలెంట్ గా కూర్చో వాళ్ళందరూ నిలబడకూడదు తిరగబాగండి
ముఖ్యంగా ఈరోజు గురు పూజోత్సవ సందర్భంగా ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులందరికీ మొట్టమొదటగా శుభాశీస్సులు. మొట్టమొదటి మీకు, తర్వాత ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలమ్మా. మరి ఇంత అందమైనటువంటి భవనాలు నిర్మించి ఇంత ఉపాధ్యాయులందరినీ ఏకత్రితులు చేసి ఇంత చక్కని చూడండి వాళ్ళు ఎంత బాగుంది. ఇది మన క్యాంపస్, ఎక్కడో గోడౌన్ పక్కన ఎక్కడో కూర్చొని చేసుకునేటువంటి పరిస్థితి నుంచి మనం మన సొంత భవనాల్లోకి బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. చక్కని గాలి వాతావరణం, అసలు సేంద్రియ చూడండి ఎంత బాగుంది. ఇట్లాంటి భవనాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పాఠశాల యాజమాన్యం మక్కిన గోవర్ధన్ రావు గారికి, పద్మావతి మేడం గారికి, వారు కూడా ఉపాధ్యాయులే, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిల్లలు చెప్పారు, చక్కని మాటలు చెబుతున్నారు. ఇంతకుముందు మాటలు చెప్పడం కాదు, ఏదైనా ఒక మాటకి ఆచరణ రూపంలో మనం చూపాలి. మనం 3 మాటలే చెబుతాను, నేను ఎక్కువ చెప్పను మీకు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అబ్బా ఎంత చక్కగా చెప్పారు రాహుల్. మిమ్మల్ని చూస్తుంటే నాకు అనిపిందంటే ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేను. ఎందుకంటే మీరంతా భావి భారత పౌరులు. మరి మాతృదేవోభవ అంటే అమ్మను పూజించేవాడికి, అమ్మని గౌరవించేవాడికి, అమ్మ పాదాలకి నమస్కారం పెట్టేవాడు భగవంతుడి దగ్గర పోవాల్సిన పని లేదు, గుడికి పోవాల్సిన పని లేదు. మన ఇంట్లోనే దేవాలయం ఉంది, మన ఇంట్లోనే అమ్మ ఉన్నది. అలాగే పితృదేవోభవ, నాన్నగారిని మించినటువంటి దైవం లేదు. నేను అప్పుడప్పుడు పుట్టినరోజు పిల్లలు వచ్చినప్పుడు చాక్లెట్ ఇస్తూ ఉంటే నేను అడుగుతూ ఉంటా, నీ హీరో ఎవరు అంటే ప్రభాస్ అని ఒక ఆయన చెబుతాడు, పవన్ కళ్యాణ్ అని ఒక ఆయన చెబుతాడు. అట్లాగా అప్పుడు చెప్తాను నేను, నీ సొక్కా కొన్నది ఎవరు అంటే మా అమ్మ అంటాడు, నీకు చాక్లెట్లు కొనిచ్చింది ఎవరు అంటే మా నాన్న అంటాడు, ఫీజు కట్టేది ఎవరు అంటే మా నాన్న అంటాడు. మనకు అమ్మా నాన్నను మించినటువంటి హీరోలు లేనే లేరు. ఎవరి అమ్మా నాన్న వాళ్ళకి హీరోలు. అర్థమైందా? అభిమానం వేరే ఉంటుంది. ఉపాధ్యాయుడు అంటే అభిమానం ఉంటుంది, హీరోలు అంటే అభిమానం ఉంటుంది. మరి మీకు ఒక్క విషయం చెబుతాను, మీకు పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయులు, ముఖ్యంగా మీకు మన స్పిమ్స్ పాఠశాలలో ఉపాధ్యాయుల సంగతి ఒక మాట చెబుతాను నేను. ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మాయికి 102 జ్వరం ఉంటే పక్కన ఇంట్లో అప్పచెప్పి, వేరే వాళ్ళ అత్తగారికి అప్పచెప్పి పిల్లాన్ని జాగ్రత్త చూసుకోమని చెప్పి, నాకు 50 మంది పిల్లలు ఉన్నారు స్కూల్లో, నేను పోకపోతే వాళ్ళకి ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళ సొంత పిల్లవాడిని పక్కన అప్పచెప్పి మన స్కూల్కి వచ్చి మీకు పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయులు మన మధ్యలో ఉన్నారు, మీకున్నారు. ఇక మీరు ఎంత అదృష్టవంతులో ఆలోచించండి. ఇక ఉపాధ్యాయుల గొప్పతనాన్ని గురించి అంతకంటే చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అసలు ఈ ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు వచ్చిందంటే మామూలుగా ఉండి, మామూలు ఉపాధ్యాయుడిగా ఉండి మాకు మళ్ళీ సర్వోత్తమమైనటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించినటువంటి మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఉపాధ్యాయుడి మీద గౌరవం ఉండాలి పిల్లవాడికి, ప్రతి పిల్లవాడికి. తను చదువుకునేటటువంటి స్కూల్ మీద అభిమానం ఉండాలి, తల్లిదండ్రుల మీద అభిమానం ఉండాలి. ఈ ఉన్నటువంటి విద్యార్థి ఎవరైనా సరే అభివృద్ధి పదంలోకి వెళ్తాడు, ముందుకు వెళ్తాడు. కాబట్టి అందరూ కూడా మీరు చదువుకుంటే స్కూల్ని, చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయుల్ని అందరూ కూడా గౌరవించాలి. ఇంకో విషయం ఏమిటంటే, అసలు 10 సంవత్సరాల క్రితం అంటే రోసూరికి స్పిమ్స్ పాఠశాల రాక మునుపు IIT అంటే తెలీదు, IIIT అంటే తెలీదు. విద్యారంగంలో కొత్త పోకడలు తెచ్చినటువంటిది మన స్కూలు. మన స్కూల్ని అందరూ అనుకరిస్తూ ఉన్నారు. మిగతా స్కూళ్ళ వాళ్ళందరూ కూడా మన స్కూల్నే అనుకరిస్తూ ఉన్నారు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ స్కూల్లో చదివేటటువంటి మీరు, ఈ స్కూల్లో చేరినటువంటి మీరు, మీ కుటుంబం, మీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే
మంచి పాఠశాల ఎన్నుకోవడం ఒక గొప్పతనం, మంచి మిత్రుడు ఎన్నుకోవడం ఒక గొప్పతనం. మనం ఇప్పుడు తెల్లటి చొక్కా ఉంది, బొగ్గుతో స్నేహం చేసింది అనుకోండి, తెల్ల చొక్కా ఏమవుతుంది? నల్లంగా అవుతుంది. మల్లె పువ్వు ఏం వాసన వస్తుంది? మంచి సువాసన వస్తుంది. మల్లె పువ్వుతోటి మట్టి స్నేహం చేసింది అనుకోండి, మట్టికి కూడా సువాసన వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా బాగా చదువుకునే వాళ్ళతో పోటీ పెట్టుకోవాలి, మంచి విద్యార్థులతో పోటీ పెట్టుకోవాలి, మంచి వాళ్ళ స్నేహం చేయాలి. అప్పుడు మన చదువు మనం కూడా వాళ్ళతో పాటు పోటీ పెట్టుకొని చక్కగా మంచి విద్యార్థులు అవ్వగలుగుతాము. ముఖ్యంగా చూడండి ఎంత బాగా కూర్చున్నారో బుట్ట బొమ్మల్లాగా పిల్లలు. మిమ్మల్ని చూస్తూ ఉంటే మరి చాలా ఆనందంగా ఉంది. మా శిలార్షామి సార్కి ఇట్లాంటి ప్రోగ్రాం చేయటం కరతలా మలకం, వెండతో పెట్టిన విద్య, చిటుక్కుర కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మా డ్రీమ్ సార్ ఉన్నాడు. ఉదయం పూట మన అసెంబ్లీని అమెరికాలో ఒక ఆయన చూసి మొన్న నేను ఫేస్బుక్లో పెడితే ఎక్కడ స్కూల్ అని అడిగాడు నాకు ఫోన్ చేసి. మా స్విమ్ స్కూల్ అంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. మరి అక్కడ వాళ్ళు చూశారు మీరు అసెంబ్లీలో నిలబట్టం. ఎందుకు చూశారు వాళ్ళు? ఎటు చూసినా లైను, చక్కని యూనిఫారం. మన యూనిఫారం అందంగా, అంత అందంగా నేను ఏ స్కూల్లో చూడాలి. అట్లాంటి అందమైనటువంటి యూనిఫారం వేసుకొని అసెంబ్లీలో మీరందరూ ఈ ప్లేస్లో నిలబడితే నేను పైనుండి ఫోటో తీసా. ఆ ఫోటో ఫేస్బుక్లో పెడితే అది అమెరికాలో చూసి ఫోన్ చేశారమ్మ నాకు. అంత అందంగా ఉన్నారు. అలాగే మీరందరూ కూడా మీరు బాగా చదువుకొని మన స్కూల్కి, మన ఉపాధ్యాయులకి, మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలని, తీసుకొస్తారని మరి మన పాఠశాల డైరెక్టర్ అయినటువంటి బక్కెర గోవర్ధన్ రావు గారు, అలాగే పద్మావతి మేడం గారు, వాళ్ళిద్దరు కూడా పిల్లల్ని మరి ఎంత చక్కగా మీ అభివృద్ధి కోసం కొత్త కొత్త విషయాలను ఇక్కడ చొప్పించాలని చెప్పి చూస్తూ ఉంటారు. అదంతా మీ అదృష్టం. కాబట్టి ఇలాగే స్కూల్ మీద ప్రతి విద్యార్థి కూడా పక్క విద్యార్థులు కొంతమందికి ఎవరికైనా వేరే స్కూల్లో కనపడితే మన స్కూల్ నుంచి, మన స్కూల్ గురించి ఎంతో బ్రహ్మాండంగా మీ స్కూల్ ఎట్లా ఉందని అడుగుతారు. కొంతమంది ఏం చెబుతారు? మన స్కూల్ లాంటి చక్కని గాలి వచ్చేటువంటి స్కూల్ ఎక్కడా కోసూరు మండలంలో కాదు, మన నియోజకవర్గంలోనే అని చెప్పాలి. అర్థమైందా? ఉపాధ్యాయుల గురించి, సిలబస్ గురించి, చెప్పేదాని గురించి, ఇట్లాంటి విషయాల గురించి అందరూ కూడా చక్కగా చెబుతారని, మరి బాగా చదువుకొని మన స్కూల్కి, మీ గ్రామానికి, మన నియోజకవర్గానికి, మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఇప్పటికే 2 సంవత్సరాలు తెచ్చారు 10th క్లాస్ విద్యార్థులు. మండలం ఫస్ట్ పోయిన సంవత్సరం, మండలం ఫస్ట్ మొన్న సంవత్సరం, ఈ సంవత్సరం అందరూ కూడా నియోజకవర్గంలో ఫస్ట్ తేవాలని చెప్పి కోరుకుంటూ అందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషంగా
girls to perform a dance by the song of Akasham Tana Rekkalata. Boys are awaiting to perform a dance. Nene Mutta Mestri. Mestri movie. Kumar Swami. Very good. Go back. Who is main Mutta Mestri? We don't know. Ram Charan. Very good. Now, anchors, please get down onto the stage. Anchors, get down onto the stage. Now let us start the song of Mutta Mestri.
నేనే మేస్తిరే నిరుపేదల పాలికి పెన్నిధి ఈ పేటకు నేనే మేస్తిరే నిరుపేదల పాలికి పెన్నిధి కాయా కష్టం ఎరగని వాళ్ళని కబడు కావస్తే నేనే పుటా మేస్తిరి నేనే పుటా మేస్తిరి ఓయిరబ్బా 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 Here is our 8th class Yashashwini to sing a song in English. Happy Teachers Day to all teachers. Today I am singing a song. Happy Teachers Day, Happy Teachers Day, Happy Teachers Day to all my teachers. You are my best friend, you are my role model, you are my light of life, you are a gift from God. You are my best friend, you are my light of life, you are a gift from God. Happy Teachers Day, Happy Teachers Day, Happy Teachers Day to all my teachers. I thank you, teacher, for everything that you do. I love you, teacher, for everything that you give. Happy Teachers Day, Happy Teachers Day, Happy Teachers Day to all my teachers. I praise you, teacher, for guide me to success. I wish you happiness on this Teachers Day. Happy Teachers Day, Happy Teachers Day, Happy Teachers Day to all. Hima. सबको शुभ मध्याह्न। मेरा नाम फहीमा है। मैं यह स्प्रिंग स्कूल में 9वीं कक्षा पढ़ती हूँ। सबसे पहले आप सभी को अध्यापक दिवस की हार्दिक शुभकामनाएं। ज्ञान से बड़ा कोई दान नहीं, ज्ञान से बड़ा कोई दान नहीं और गुरु से बड़ा कोई दानी नहीं। आज 5 सितंबर है और हम सब यहाँ अध्यापक दिवस मनाने के लिए एकत्रित हुए हैं। यह दिन हम महान शिक्षक और भारत के दूसरे राष्ट्रपति डॉक्टर सर्वेपल्ली राधाकृष्णन जी का जन्म दिवस पर मनाते हैं। उनका जन्मदिन 5 सितंबर 1888 को तिरुत्तनी तमिलनाडु में हुआ था। वे शिक्षा को बहुत महत्व देते थे। उन्होंने अपना पूरा जीवन शिक्षा के क्षेत्र में समर्पित कर दिया। शिक्षक हमारे जीवन में महत्वपूर्ण भूमिका निभाते हैं। वे हमें सिर्फ पढ़ाई नहीं सिखाते बल्कि अच्छी संस्कार और सही दिशा भी देते हैं। वे हमें भारत के आदर्श नागरिक बनने के लिए प्रेरित करते हैं। शिक्षक हमारे भविष्य के निर्माता होते हैं। वे हमारे सच्चे मार्गदर्शक होते हैं। वे हमें कठिनाइयों से लड़ना और जीवन में आगे बढ़ना सिखाते हैं। इस खास दिन पर हम अपने शिक्षकों का और उनके योगदान के लिए धन्यवाद देते हैं। शिक्षक जलता दीप सा, शिक्षक उसका नूर, अंधकार अज्ञान का, करता ज्ञान से दूर। Today
Mr. President of India, teachers are like our parents in school. They help us to teach and learn, to teach and grow. They teach us many important things and show us right path. Jai Hind. Thank you. Good morning, sir. మీ తొక్కులో రాగాలి అవి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నువ్వేంటి నీ డ్రెస్ ఏంద్రా? ఎందుకు? నువ్వేంటి నీ డ్రెస్ ఏంటి? అమ్మ రాత్రి బట్టలు ఉతకలేదు సార్. ఎందుకురా? మా నాన్న కొట్టి కొట్టి అలసిపోయింది సార్. సరే వెళ్ళి కూర్చోపో. రే మళ్ళీ ఆయన ఉంచోరా. సార్ ఏం సార్? అందరు హోంవర్క్ బుక్ కలెక్ట్ చేయి. ఓకే సార్. హోంవర్క్ చేయలేదు నుంచోండి రా. ఏ మళ్ళా వెళ్ళి స్టిక్ దాపు. నువ్వు ఎందుకు చేయలేదురా హోంవర్క్? మా నాన్నమ్మ చనిపోయింది సార్. మీ నాన్నమ్మ ఇప్పటికి 5 సార్లు చచ్చిపోయిందారా? సార్ చచ్చిపోతే నేను చూపిస్తాదా? నువ్వెందుకు చేయలేదురా శ్రీరామ్? వాళ్ళ నాయనమ్మ చచ్చిపోతే ఏడవటానికి వెళ్ళారు సార్. ఎట్లా వేసావు ఒకసారి చూపి ఇక్కడ కూర్చొని. పాము చనిపో అట్లాగా ఏడ్చేది నేను చూపిస్తాదా? మీ ఇద్దరు చేశారా హోంవర్క్? చేయలేదు సార్. దేనికి? గుడికి వెళ్ళాం సార్. వెరీ గుడ్, వెళ్ళి కూర్చోండి. తెలంగాణ నుంచో చెప్పండి సార్. నేను ఏ క్వశ్చన్ అడిగినా ఫటాఫట్ అని ఆన్సర్ చెప్పాలి. నేను చెప్పినా మీరు వెరీ గుడ్ అనాలి. వెరీ గుడ్ అంటారా? అలాగే సార్. ఒక వీక్ ఎన్ని రోజులు రా? ఫటాఫట్ 7 రోజులు సార్. 7 రోజులా? 7 రోజులు ఏమేంటియో చెప్పు. సండే, ముండా ముందా కాదురా మండే. మండే మండే, ట్యూస్డే, వెన్స్డే, సండే. సండేలా? అమ్మా ఫాంటా, ఫ్రైడే, ఫ్రైడే, సాటర్డే. చెప్పు. రేసాం చెప్పండి సార్. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావురా? డాక్టర్ చదివి లాయర్ అయ్యి సాత్పేటలో పోలీస్ అవుతారు సార్. అవుతావురా, అవుతావు. ఇవన్నీ చదివేటప్పటికి నువ్వు ఎక్స్పైర్ అయిపోతావు. ఏ మల్లయ్య లేగు. ఏమన్నా డౌట్లు ఉంటే అడుగురా. సార్ మీరు ఇచ్చే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఉంటాయిగా, ఆన్సర్ షీట్లో ఆన్సర్స్ ఎందుకుండు? కొడితే వస్తాయి ఆన్సర్. నేను చూపి
రే వెంకట్రావు నుంచోరా. నీటిలో రాయి ఎందుకు మునిది కప్ప ఎందుకు మునగదరా? కప్పకు ఈత వస్తుంది, రాయికి రాదు సార్. రాయికి ప్రాణం లేదు కదా, అందుకని ఈదదు. కప్పకి ప్రాణం ఉంది కాబట్టి ఈదుంది. కూర్చో. రే సుందరయ్య నుంచోరా. 1 year కి ఎన్ని మంత్స్ రా? 13 సార్. 12 months. 13 సార్. ఆ 12 months ఏంటి చెప్పు. జనవరి, ఫిబ్రవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఏప్రిల్, మే. రేపు చెప్పాలి. రేపు మళ్ళీ నుంచోరా. హోంవర్క్ బుక్స్ ఇది. నువ్వు చేసింది ఏంటి? సార్ నేను మీరు చెప్పిందే చేశాను సార్. a square plus b square plus 2ab. a square plus b square minus 2ab. సార్ అదే నువ్వు తప్పు చేసింది. ఇదా సార్ ప్లీజ్ సార్ కొట్టబాకండి సార్. రోజు కొట్టి మా చేతులు పోతున్నాయి సార్. సార్ 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 సరే కూర్చో. సాంబయ్య నుంచోరా. చెప్పండి సార్. పెట్టిన తర్వాత మీ నాన్నల కోసం ఏం చేస్తావురా? పెళ్లి చేసుకుంటా సార్. మీ నాన్నల కోసం ఏం చేస్తావు? పెళ్లి చేసుకొని మా నాన్నని తాతని చేస్తా సార్. థ్యాంక్ యూ. Encourage the students. All teachers and pillows are here. కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది తిరుగుతుందేమో చూడరు పుల్లోడా ముసుకొని కూర్చోకుండా కాలం వేసావు పప్పు కాడా సొన్న చేప తగులుకుంది తీరింది కదరా మురిసిపోక ముందున్నది కొంప కొల్లెరయ్యే తేది గాలికి పోయే కంప నెత్తికొచ్చి చుట్టుకున్నది ఆది లేదు సూము లేదు గాలి తప్ప మాటలు లేదు ఏది ఏమైనా గాని ఇల్లు గాని కట్టేలేదు ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ నొప్పిందే నా కోరి నొప్పు మళ్ళీ నొప్పుతానా తందానా ఇల్లన్నా ఎల్లా నీకు చెప్పాలన్నా తెలిసి పందిరి స్టోరీ ఏంటి హైరానా సిట్టి నీది తిరుగుతుందేమో చూడరు పుల్లోడా ముసుకుని కూర్చోకుండా కాలం వేసావు
పప్పు కాడ సొల్ల సాంబ తగులుకుంది తీరింది కథనా వెరీ గుడ్. వెంకటేష్ ఇలా అయినా అదే అలా కదా అబ్బా ఏ ఉందా అది వేసుకోరా 1 2 ఇదిగో పాట. నెక్స్ట్ 7th బాయ్స్ బి రెడీ. నెక్స్ట్ 5th క్లాస్ గర్ల్స్ బి రెడీ. Sunil sir, please make them to sit down, all the students. Back of the also come. Very good. Where is Tamal sir? Come on, 1, 2, 3, start, go. Students, sit down. Boys, sit. Hello.
Consider. Teachers, please. Ready? 1, 2, 3, start, go. Gama Karva Telugu.
నాతో మింగులు అయ్యేనా బంగారానివే సింగారానివే